హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. జో హాట్స్టార్లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై హరిహరన్ రామ్. ఈయనకి డెబ్యూ మూవీ ఇదే. తీరా కాదల్ అనే మూవీకి మ్యూజిక్ ఇచ్చిన సిద్ధు కుమార్ ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్. మూవీ రన్ టైం 2 hours 25 minutes ఉంది. ఈ మూవీని మీ ఫ్యామిలీతో కలిసి కూడా చూసేయచ్చు, నో ప్రాబ్లం. ఇదొక ఫీల్ గుడ్ మూవీ అని తెలిసింది. తమిళ్లో కూడా హిట్ అయిందంట. నిన్న నైట్ అయితే చూసా, నాకైతే సగం నచ్చింది, సగం మాత్రం ఏదో వెళ్ళింది అంతే. ఓవరాల్గా మూవీ నాకు యావరేజ్ అనిపించింది. బట్ వన్ టైం డెఫినెట్లీ వాచబుల్, హ్యాపీగా చూసేయచ్చు. మరీ అంత తేలిగ్గా తీసి పడేసే సినిమా అయితే కాదు. మెయిన్గా యూత్కి, కాలేజ్ స్టూడెంట్స్కే కాదు, అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళకు కూడా సెట్ అయ్యే సినిమా ఇది. ఒక 4 మూవీస్ రిఫరెన్స్లు అయితే ఉన్నాయి. నా ఆటోగ్రాఫ్, స్వీట్ మెమరీస్, ప్రేమం, అర్జున్ రెడ్డి అండ్ రాజారాణి. కానీ ఆ మూవీస్ అంతా మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి. ఇది జస్ట్ యావరేజ్ ఫీల్ గుడ్ మూవీ. ఫీల్ గుడ్ మూవీ అంటే కొంచెం ఫీల్ అవ్వాలి కదా, అది సగం ఫీల్ అయ్యా అంతే. కంప్లీట్ రివ్యూలోకి వెళ్లే ముందు ప్లాట్ ఏంటో చూద్దాం. మూవీ స్టార్టింగ్లోనే మన హీరో జోకి మ్యారేజ్ ఫిక్స్ అయి ఉంటుంది. బ్యాచిలర్ పార్టీ కూడా జరుగుతూ ఉంటుంది. అప్పుడు పెళ్లి కూతురైన శృతి మన హీరో జోకి ఫోన్ చేసి, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, నువ్వు ఎలాగైనా ఆపే అంటది. అక్కడ నుండి ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అవుద్ది. మరి జో ఫ్లాష్ బ్యాక్లో ఏం జరిగింది అనేది ఈ మూవీలో మిగతా స్టోరీ. ఆల్రెడీ మనం ఎన్నో సినిమాల్లో చూసిన స్టోరీనే. కాలేజ్ లైఫ్, రొమాన్స్, లవ్, బ్రేకప్, ఇష్టం లేని పెళ్లి, లవ్ బ్రేకప్ అయితే మందు తాగే హీరో, డిప్రెషన్, ఇవన్నీ కూడా ఉంటాయి. కాకపోతే మూవీలో కొన్ని ట్విస్ట్లు అయితే ఉన్నాయి. అవి కొంచెం ప్రెడిక్టబుల్గా లేవు. దానివల్ల ఈ సినిమా చూడడానికి ఇంట్రెస్ట్ వస్తుంది. ఫస్ట్ హాఫ్ అంతా కాలేజ్ స్టోరీ ఉంటుంది, సెకండ్ హాఫ్ అంతా మ్యారేజ్ స్టోరీ ఉంటుంది. పెళ్ళి అయ్యాక అసలు ఏం జరిగింది, అసలు ఇష్టం లేని పెళ్ళి ఎందుకు చేసుకున్నారు, మరి హ్యాపీగా ఉన్నారా లేదా, ఇవన్నీ కూడా మీకు చూపిస్తారు. ఫస్ట్ హాఫ్ అంతా చాలా సరదాగా సాగిపోద్ది. సెకండ్ హాఫ్ ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ కొద్దిగా డౌన్ అయింది. బాగా స్లో అవుతూ కూడా ఉంటుంది. మళ్ళీ క్లైమాక్స్ సింపుల్గా తేల్చేసినా సరే ఒక చిన్న ట్విస్ట్ వస్తుంది. అది వచ్చినప్పుడు అబ్బా భలే ఉందిరా బాబు, మనసుకు హ్యాపీ అనిపించింది. మూవీ సీరియస్గా సాగుతున్నా సరే కొద్దిగా క్యాజువల్ కామెడీ పెట్టారు. దానివల్ల మన మూడ్ కూడా బాగుంటుంది. ఇక క్యారెక్టర్స్ విషయానికి వస్తే, రియో రాజ్ హీరో చాలా సూపర్గా యాక్ట్ చేశారు. ఎమోషనల్ సీన్స్లో కూడా సత్తా చాటారు. అండ్ తన ఫ్రెండ్స్ కూడా బాగానే యాక్ట్ చేశారు. మలయాళీ అమ్మాయిగా మాళవిక మనోజ్ అండ్ భవ్య త్రిక ఇద్దరు కూడా బాగానే యాక్ట్ చేశారు. సపోర్టింగ్ రోల్స్లో యాక్ట్ చేసిన వారందరూ కూడా బాగానే యాక్ట్ చేశారు. సిద్ధు కుమార్ మ్యూజిక్లో ఫీల్ ఉంది, కానీ అది సరిపోలేదు అనిపించింది. స్టోరీ అయితే చాలా బాగుంది, కానీ అది స్క్రీన్ ప్లే చూస్తున్నప్పుడు కొద్దిగా స్లో అయింది. రన్ టైం కూడా ఒక అరగంట తగ్గించుకొని పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేసి ఉంటే ఈ సినిమా మరి ఎక్కడికో వెళ్ళిపోయేది. మరి ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఏంటంటే 3/5. దట్స్ ఇట్ గైస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. లైక్ చేయడం, కామెంట్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. బై బాయ్, జై హింద్.